ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్లో గత 3 రోజులుగా ముసురు పట్టుకుని ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. తాజాగా మరో 24 గంటల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అసెంబ్లీ, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ట్యాంక్బండ్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 3 రోజులుగా భారీ వర్షం పడుతుండగా తాజా వర్షంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి. దీంతో వరద నీటిని క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చూస్తున్నాం, ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్లో గత 3 రోజులుగా ముసురు పట్టుకుని ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో 24 గంటల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, అసెంబ్లీ, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ట్యాంక్బండ్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గత 3 రోజులుగా భారీ వర్షం పడుతుంటే తాజా వర్షంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వరద నీటిని క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చూస్తున్నాం, నగర రోడ్లన్నీ కూడా జలపాతాలను తలపిస్తున్నాయి, అలాగే చెరువులు తలపిస్తూ ఉన్నాయి. విపరీతంగా పడుతున్నటువంటి కుండపోత వర్షానికి దాదాపుగా అన్ని ప్రాంతాలు కూడా తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు విద్యార్థులు కూడా చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ రెడ్డి తెలుసుకుందాం. రత్న, ఏం జరుగుతోంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా వర్షం గత 3 రోజుల నుంచి పడుతోంది, దానికి సంబంధించి హైడ్రా కావచ్చు, లేకపోతే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎక్కువగా హైదరాబాద్లో వాన నీళ్లు స్టాగ్నెట్ అయిపోతూ ఉంటాయి, నిలిచిపోతూ ఉంటాయి. అవి మళ్లించడానికి కానీ ఇంకా ఈ లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను కాపాడడానికి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముసురు కమ్మిందని చెప్పాలి. ఏదో ఒక సమయంలో తేలికపాటి వర్షం నుంచి భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. మోస్తరు వర్షం అనేది కంటిన్యూగా కురుస్తూనే ఉంది హైదరాబాద్ మహానగరంలోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల్లో. సో ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు సైతం పలు అలర్ట్స్ను జారీ చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలోనూ పలు జిల్లాల్లోనూ ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంది. ప్రజెంట్ మనం ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే జనజీవనం కొంత స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వరుసగా 24 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోంది. ఇక్కడ
ఇది ఖచ్చితంగా ఆయా పనుల మీద అటు విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇటు వ్యాపారవేత్తలు, అలాగే వివిధ పనుల మీద బయటకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వర్షాల్లో చిక్కుకొని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ను ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఎర్రగడ్డకు నుంచి ఇప్పుడు ఇటు బోరబండ, అలాగే ఇటు షేక్పేట వైపు, మరోవైపున ఇటు జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు, సైబరాబాద్ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రూట్గా ఉంటుంది. సో ఈ రూట్లో ఇప్పటికే మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఇది మిట్ట మధ్యాహ్నం అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా ముసురు కమ్మేసింది, వర్షం కురుస్తూనే ఉంది, నాన్ స్టాప్ రైన్స్ అనేవి పడుతూ ఉన్నాయి. సో దీని కారణంగా ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. మరోవైపు ఎక్కడికక్కడ రోడ్లు అనేవి గుంతలు బారిపోయి ఉండటంతో వాహనాల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడుతుంది. మరోవైపున ఇప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసులు సైతం విధులు నిర్వహించడానికి కొంత అవస్థలు ఉన్న నేపథ్యంలోనే ఇబ్బందికరమైనటువంటి ఆ ప్రయాణాల్లోనే ఇటు ప్రజలందరూ కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేశారు, ఇవాళ ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది హైదరాబాద్ మహానగరంలో. అలాగే హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో సైతం యొక్క అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం గత 3 రోజుల నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇక హైదరాబాద్తో పాటు కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి కొన్ని గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలందరూ కూడా ఇబ్బంది కాబట్టి అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఖచ్చితంగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయడం జరిగింది. మరోవైపున టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ఆ అవసరమైనటువంటి ఏదైనా కాల్ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు సైతం ఎక్కడెక్కడైతే కొన్ని కూల్చివేతల ప్రక్రియలకు సంబంధించి కావచ్చు, హైడ్రా కార్యకలాపాలకు సంబంధించి కూడా యాక్టివ్ అయినటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అనేది ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి బయటకు వచ్చేటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలన్నటువంటి విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నారు. మరోవైపున వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులు సైతం కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.